నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన శక్తిగా ఎదిగి ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని హిందూ సమాజం గుర్తించాలి. హిందూ సమ్మేళనంలో పలువురు ప్రముఖుల పిలుపు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రతినిధులపై దుష్ప్రచారం తగదు. టీడీపీ నేతల తీరును తప్పుపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. బీసీ సంఘాలు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కష్టతరం కాదు. క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకుల వెల్లడి. హిందువులు బలమైన శక్తిగా ఎదిగి ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని హిందూ సమాజం గుర్తించాలని చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామి తుర్యానంద, కార్పొరేటర్ సూర్యనారాయణరావు, డాక్టర్ బాలిరెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో గల పాత బాలిరెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ర్యాలీగా హిందూ సంఘాల ప్రతినిధులు సభా ప్రాంగణానికి చేరుకోగా మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులు తమ సందేశమిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ హిందూ సమ్మేళనాలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో హిందూ సమాజం జాగృతం కావాలని పిలుపునిచ్చారు. 500 సంవత్సరాలుగా హిందూ సమాజం పరితపిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం మొదలుకొని జాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనితీరును గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో మన బాధ్యతలను తెలియజేసేందుకు ఇలాంటి సమ్మేళనాలు కొనసాగుతున్నాయన్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా హిందువులు సంఘటితం కావడం, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ వస్తువులు వాడాలని ఈ సందర్భంగా సూచించారు. హిందువులను చైతన్యపరచడం కోసం, ఐకమత్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని వారు వివరించారు. చివరగా అతిథులు స్వామి తుర్యానందను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు మురళితో పాటు హిందూ సంఘాల నేతలు, హిందూ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లోజ్ చేస్తే స్వామి తుర్యానంద సరస్వతి గారి సరళమైన భాషలో పామరుడికి నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అయ్యా. వారానికి ఒక రోజు ఇటువంటి కార్యక్రమం జరుగుతాం. అందరికీ నమస్కారం. స్టేజ్ పైన ఉన్న స్వామి గారికి, మా బాలరెడ్డి సార్ గారికి, మురళి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ వారు 100 సంవత్సరాల సందర్భంగా ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో కూడా ఈ ప్రోగ్రాం అత్యంత అద్భుతంగా జరుపుతూ ఉన్నారు. హిందువులంతా ఏకం కావాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కూడా మన బిజీలో మనం ఉండడము, దానికి మీరందరూ కూడా సెల్ ఫోన్లలో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటారు. మనం హిందువులమంతా ఏకం కాకపోతే మన పరిస్థితి ఇంకా అద్మానంగా ఉంటుంది. చాలా మీకు తెలియని విషయాలేమీ నేను చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే హిందువులంతా ఏకం కావాలి. ఇలా సమ్మేళనాలు ఇలా జరిగినప్పుడు కాకోకుండా నెలకోసారి అలా జరుపుకుంటూ ఉంటే బాగుంటుంది. తర్వాత మీ పిల్లలకు కూడా యోగాలు ఇవన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఫస్ట్ చిన్న పిల్లలకు మెడిటేషను, తర్వాత యోగా, అలా 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు పెంచుకుంటూ పోతే వాళ్ళు చదివే చదువులోను తర్వాత అన్ని దానిలలో కూడా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలకటం రాదు. ఇప్పుడు మీరు ఒడిస్సా, బెంగాల్ పోతే ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మం ఎవరు నాకు చెప్పలా. సరే, నేనే బాగా విచారించి ఒక చిన్న కన్క్లూషన్కి వచ్చి మా వాళ్ళందరి గ్రూప్లో పెట్టాను. అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా, అవకాశం వచ్చింది కాబట్టి. సనాతన ధర్మం అంటే వేదములు ఏం చెప్తున్నాయో దాన్ని పాటించడం. వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదము హరి ఓం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కడప నగరం కోఆపరేటివ్ కాలనీ బస్తీ అనగా ఇక్కడ శ్రీ పుత్తా బాలిరెడ్డి గారి ఒకప్పటి హాస్పిటల్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం జరగటం జరిగింది. ఈ హిందూ సమ్మేళనంలో గత 100 సంవత్సరాల్లో ఏ విధంగా
హిందువుల్ని సంఘటితం చేయటం జరిగింది. ఎటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా జరుపుకోవటం జరిగింది. మన హిందూ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావటం కానివ్వండి, 500 సంవత్సరాలుగా మనం పరితపిస్తున్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం కానివ్వండి, ఈ విధంగా మన జాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి అనేక సేవలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని, తదనంతరం ఇక్కడి నుండి మన యొక్క బాధ్యత ఏంటి అనేటువంటి పంచ పరివర్తనలో 5 విషయాల్లో మనలో పరివర్తన రావాలి. ముఖ్యంగా మన సమాజంలో ఒక సామాజిక సమరసత కావాలి. ఎటువంటి విభేదాలు లేకుండా, కులాలు వర్గాలు అనేటువంటి భేదాలు లేకుండా హిందువులు సంఘటితం అవ్వాలి. అదేవిధంగా మనము మన ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఈ భారతదేశం యొక్క వస్తువులను ఉపయోగించాలి. మన యొక్క వాతావరణాన్ని అంత అవుతుంది. బహుశా ఒక 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఈ హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి జనాభా తగ్గిపోతుందనేటువంటి ఆందోళనతోటి హిందూ బంధువులందరూ కూడా మన హైందవ సమాజాన్ని బీసీ సంఘాలు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం ఏమాత్రం కష్టతరం కాదని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. కడప నగరం పాతరిమ్స్లో గల బీసీ భవన్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకునే నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను ఆయా సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వర్గాలు కడప నగరంలో ఐక్యంగా ఉంటూ ఇంత పెద్ద ఎత్తున భవనాన్ని నిర్మించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ ఐక్యత రాష్ట్రమంతటా అనంతరం దేశమంతటా వ్యాపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ సామాజిక వర్గానికి తోడ్పాటు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ నాయి బ్రాహ్మణులకు సంబంధించిన అనేక అంశాలతో ముద్రించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తన కార్యకలాపాలను మరింత విస్తరించి ఆయా సమాజానికి తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానీ ఉన్నతంగా నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి తర్వాత అలాటప్పగా వెళ్ళిపోయి నెల్లూరు నుంచి వచ్చి ఊరికాని ఊళ్ళో వెళ్ళి ఓంకారం నుంచి పుట్టింది. తద్వారా ఏం చేసుకున్నాం ద్వారా వస్తుంది. 9+9 18 గుణాల 18 గణాల సమ్మేళనమే యావత్ ప్రపంచమంతా. ఇది మీకు అందరికి తెలియదు కాదు, తెలుసు. కానీ మీకున్నటువంటి ఒత్తిడి వల్ల, మీకున్నటువంటి చేయాలనే సంకల్పం వల్ల వాటిని మర్చిపోయి పద్ధతులు కూడా చెప్పలేని విధంగా మీరు సైడ్ చేయాలన్నా సార్ ఉండండి సార్ కొంచెం కొరకు ఓకే సార్ ఇట్లా చూడమా వెయిట్ 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 సార్ సార్ ఒక్క నిమిషం అయిపోయింది లేనా ఓకే. నేను మాట్లాడే ప్రతి మాట ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, అందరి ఐక్యతను గురించి. ఇదే ఐక్యత కొనసాగి ఇదే బీసీలు కానీ కంటిన్యూ అయితే, ఇదే ఐక్యతా రాగం కానీ ముందుకు పోతే కడప చరిత్ర తిరగరాయబడద్ది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మనము అంటే కేవలం బీసీలని అంటాం లేదు, లేదా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు, లేదా అనేక రకాలుగా అనేక రంగాల్లో అనేక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళందరికీ దిక్సూచిగా ఈరోజు మన పెద్దలు ఇక్కడ ఉండే బీసీ నాయకులు అయితేనేమి, గురుస్వామి గారు అయితేనేమి, అందరి పేర్లు నాకు తెలియవు. మీ గొప్ప మానవతా వాదానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అట్లాగే ఒక క్యాలెండర్ అనేది తీసి ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచన నాకు వచ్చింది. చాలా విషయాలు సేకరించుకున్నాను. ఆ విషయాన్ని అంతా కూడా క్యాలెండర్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు. వాళ్ళల్లో కమిటీలు వేసుకున్నా, ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల విధంగా కమిటీలు వేయగలిగా. ఏమేమి కమిటీలు వేసినా, ఉపాధ్యక్షులు పెట్టినా, సెక్రటరీస్ పెట్టినా, తర్వాత గౌరవ సలహాదారులు పెట్టినా, తర్వాత కళాకారుల కమిటీ పెట్టినా, లీగల్ కమిటీ పెట్టినా, విద్యా ఉపాధి కమిటీ పెట్టినా, కోఆర్డినేటర్ పెట్టినా, హెల్త్ కమిటీ పెట్టినా, ఏమేమి ఉన్నాయో పారిశ్రామిక విభాగం పెట్టినాం, వివాహ పరిచయ వేదిక పెట్టినాం,
ఆఫీసులో సంఘానికి ఇన్ఛార్జి పెట్టుకున్నాం, నగర కమిటీ వేసాం, తర్వాత యూత్ జిల్లా బాడీ వేసాం, కళాకారుల సంఘం పెట్టాం ముఖ్యమైనది, తర్వాత ఇది వృత్తి కళాకారులు పెట్టాం. అదే మేము చేసిన కార్యక్రమాలు కూడా ఈ క్యాలెండర్లో మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా చాలామంది విద్యార్థులను ప్రోత్సహించాలా, వాళ్ళు వచ్చే తరానికి మూలపురుషులు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాం. తర్వాత వివాహ పరిచయ వేదిక పెట్టి వాళ్ళ సమస్యలు కూడా చేసేందుకు సహకరిస్తున్నాం. ఈ సంక్షేమ సంఘం నాయి బ్రాహ్మణులు వృత్తి, వాయిద్యం, వైద్యం, వ్యాపారం, ఉద్యోగం 5 విభాగాలు కూడా ఈ సంక్షేమ సంఘంలో ఉన్నాయి. మరి అనేక కార్యక్రమాలు నాయి బ్రాహ్మణుల సమస్యల మీద ఈ సంక్షేమ సంఘం ద్వారా ఇటు నేనైతేనేమి, అటు గురుస్వామి గారు అయితేనేమి, పెద్దలు కృష్ణయ్య గారు, అలాగే ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు, అనేక మంది పెద్దలతో కలిసి నాయి బ్రాహ్మణుల సమస్యలన్నీ కూడా పరిష్కరింప చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో కూడా జియో నంబర్ 50 ద్వారా కూడా నాయి బ్రాహ్మణుల మీద దాడులు జరిగితే అవి అరికట్టాలనేటువంటి జియో తీసుకురావడం కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం అయితే ఏ రకంగా మేలు చేసిందో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇంతకంటే మేలు చేస్తుందని మేమంతా కూడా ఆశిస్తున్నాం. నాయి బ్రాహ్మణులకి అనేక సమస్యలు ఉన్నాయి. అటు రాజకీయంగా ఇంతవరకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మా నాయి బ్రాహ్మణులు ఎవరు కూడా ఉభయ రాష్ట్రాల్లో ఇంతవరకు ప్రవేశం కలగలేదు. దయచేసి ఒక ఎమ్మెల్సీగా గత ప్రభుత్వంలో మాకు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వంలో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా నాయి బ్రాహ్మణులందరూ దృష్టిలో పెట్టుకొని ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశిస్తూ, అలాగే రేపు రాబోయే బీసీ కులగణ జరిగిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత మా నాయి బ్రాహ్మణులకి ప్రతి దాంట్లో కూడా అటు నామినేషన్ పోస్టులో కానీ గ్రామ పంచాయతీ మండలాల్లో కూడా నాయి బ్రాహ్మణులకి అవకాశం ప్రభుత్వం ద్వారా కలగజేయాలని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా వేడుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రతినిధులను కారణమన్నట్లు దుష్ప్రచారం చేయడం తగదని వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు తెలిపారు. కడపలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ నేత జిలానీ బాషా అనారోగ్యానికి తాము కారణమైనట్లు ట్రోల్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఆమె వెంట మీ క్యాడర్ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు సమంజసమే కానీ అందుకు సంబంధించి ప్రజల వద్ద నుంచి డిమాండ్ చేసి పెద్ద ఎత్తున నిధులు రాబట్టడాన్ని వైసీపీ ఖండిస్తోందన్నారు. సీసీ కెమెరాలు ప్రభుత్వ నిధులు లేదా ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనని అన్నారు. కరోనా సమయంలో పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేసిన ఏకైక నాయకుడు అంజద్ బాషా అన్నారు. కరోనా సమయంలో తాము డబ్బులు వసూలు చేశామని చెప్పడం దారుణమన్నారు. చేతనైతే ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇలా బురద చల్లే కార్యక్రమాలు చేపట్టడం దారుణమన్నారు. టీడీపీలో నెలకొన్న ఒత్తిళ్ల కారణంగా నేడు జిలానీ బాషా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో నిజమైన టీడీపీ కార్యకర్తలకు పదవులు దక్కకపోగా కష్టపడిన వారికి పదవులు లేకుండా పోయాయన్నారు. ఇప్పటికైనా తమపై దుష్ప్రచారం చేయడం మానుకుని ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ P4 మోడల్ కింద మాకు కడపకు సీసీటీవీ కెమెరా మేము పెడతాం, మేము వసూలు చేస్తాం అని చెప్తున్నారు. ఈ P4 మోడలు రాష్ట్రమంతా ఉందా ఇలా కేవలం కడపలో జరుగుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని P4 మోడల్ కడపలోనే జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే బ్లాక్మెయిల్గా వసూలు చేస్తున్నారు, భయపడిచ్చి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వీడియోల్లో మేము చూస్తున్నాం, వీళ్ళు ఏమో డొనేషన్ చేయండి అని చెప్తున్నారు. డొనేషన్ చేస్తే ఎవరైనా 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 అట్లా డొనేషన్ చేస్తారు. ఈడ పరిస్థితి ఎట్లా ఉందంటే వీడియోలో మేము చూస్తున్నాం 10 లక్షలు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. మేమేమి సీసీటీవీ కెమెరాలకి అడ్డపడ్డంలే. మీరు లక్షలంగా సీసీటీవీ కెమెరాలు పెట్టండి, సొంత నిధులతో పెట్టండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టండి. అంతేకాకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో ఒకరు మన్సూర్ అని అతను నగరాధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు ఆయన పార్టీలోనే నగరాధ్యక్షుడికి
ఓటింగ్ జరిగితే 95% మంది ఆయనకు రిజెక్ట్ చేశారు. అది మెసేజ్ల ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు, IVR కాల్స్ ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా టీడీపీలో ఈరోజు ఎవరైతే వీళ్ళు వీడియోలు పెడుతున్నారో వాళ్ళు అసలు టీడీపీ వాళ్ళు కాదు. వైసీపీ వాళ్ళు ఏదో ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టు, ఏదో మంచి కార్యం చేస్తే వైసీపీ వాళ్ళు అడ్డపడుతున్నట్టు, ప్రజా సంక్షేమమే వాళ్ళకే ధ్యేయం అన్నట్టు, వైసీపీ ఎప్పుడు ప్రజల కోసం పాటుపడలేదు అన్నట్టుగా నీలాపనిందలు వేయడం, జిలానీ భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా హాస్యాస్పదం. మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమిటి లేరు. కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు మీ క్యాడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. జిలానీ భాషా గారిని ఏమైతే అన్నారో అది మీ క్యాడర్కి సంబంధించిన వారే తీసి వీడియోలలో పెట్టారు, కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురదల్లే కార్యక్రమం వైసీపీకి ఎప్పుడు లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి. ప్రజలకు ఏదో మేమేదో చేస్తాం, మేలు చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే, మేము హర్షిస్తాం. కానీ ప్రజల యొద్ద నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీ ఖండిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయాలి, ప్రజలు సీసీ కెమెరాలు పెట్టించకూడదు, ప్రజలు అనేక దుర్మార్గాల్లో వాటిల్లో అణగారిపోవాలని చెప్పి వైసీపీ ఎప్పుడు ఆలోచించదు. ఇది కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల్లో దాక్కున్న పరిస్థితి. ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? ఆ రోజు మేమేదో ప్రజల నుంచి వసూలు చేశామంటున్నారు. ఏదో ఒక ఫోటో చూపించి, మాస్కులు కట్టుకొని ఉన్న ఫోటో చూపించి వీళ్ళ కాడ మీరు డబ్బులు వసూలు చేసుకోలేదా అని. ఫోటో అన్న మాట్లాడిందా? కానీ ఫోటో అన్న మాట్లాడింది, కానీ ఫోటోలో ఉన్నవారు మూతికి మాస్కులు కట్టుకున్నారు. వాళ్ళు మాస్కులన్న తీసింటే ఫోటో మాట్లాడిందని మేము అనుకుంటున్నాం. మాది నిబద్ధత గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటున్నారు. మీ క్రమశిక్షణ ఏందో ప్రజలకు యావత్తు తెలుసు. టీడీపీ పార్టీ యొక్క క్రమశిక్షణ. కడప నగరంలోని హజరత్ సయ్యద్ షా గౌస్ తర్మదీ ఖాదరీ సాహెబ్ ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల నేపథ్యంలో ప్రధాన ఉత్సవమైన ఉర్సు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా దర్గాకు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. దర్గా నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికి దర్గా గురువుల చరిత్రలను ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఉర్సు నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉర్సు నిర్వాహకులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఉత్సవాలకు అత్యంత ఘనంగా నిర్వహించామని, నగరానికి చెందిన భక్తులు దర్గా ప్రాంగణానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొనడం, గురువుల ఆశీస్సులు అందుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరిపై గురువుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులతో పాటు స్థానిక దర్గా భక్తులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫోటోలు కొడుతున్నా వీడియోనా
హిందువులు బలమైన శక్తిగా ఎదిగి ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని హిందూ సమాజం గుర్తించాలని చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామి తుర్యానంద, కార్పొరేటర్ సూర్యనారాయణరావు డాక్టర్ బాలిరెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో గల పాత బాలిరెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ర్యాలీగా హిందూ సంఘాల ప్రతినిధులు సభా ప్రాంగణానికి చేరుకోగా మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులు తమ సందేశమిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ హిందూ సమ్మేళనాలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో హిందూ సమాజం జాగృతం కావాలని పిలుపునిచ్చారు. 500 సంవత్సరాలుగా హిందూ సమాజం పరితపిస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం మొదలుకొని జాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పనితీరును గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో మన బాధ్యతలను తెలియజేసేందుకు ఇలాంటి సమ్మేళనాలు కొనసాగుతున్నాయన్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా హిందువులు సంఘటితం కావడం, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ వస్తువులు వాడాలని ఈ సందర్భంగా సూచించారు. హిందువులను చైతన్యపరచడం కోసం, ఐకమత్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని వారు వివరించారు. చివరగా అతిథులు స్వామి తుర్యానందను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు మురళితో పాటు హిందూ సంఘాల నేతలు, హిందూ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లోజ్ చేస్తే స్వామి తుర్యానంద సరస్వతి గారి సరళమైన భాషలో పామరుడికి నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అయ్యా. వారానికి ఒక రోజు ఇటువంటి కార్యక్రమం జరుగుతాం. అందరికీ నమస్కారం. స్టేజ్ పైన ఉన్న స్వామి గారికి, మా బాలిరెడ్డి సార్ గారికి, మురళి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ వారు 100 సంవత్సరాల సందర్భంగా ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో కూడా ఈ ప్రోగ్రాం అత్యంత అద్భుతంగా జరుపుతూ ఉన్నారు. హిందువులంతా ఏకం కావాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కూడా మన బిజీలో మనం ఉండడము, దానికి మీరందరూ కూడా సెల్ ఫోన్లలో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటారు. మనం హిందువులమంతా ఏకం కాకపోతే మన పరిస్థితి ఇంకా అద్మానంగా ఉంటుంది. చాలా మీకు తెలియని విషయాలేమీ నేను చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే హిందువులంతా ఏకం కావాలి. ఇలా సమ్మేళనాలు ఇలా జరిగినప్పుడు కాకుండా నెలకోసారి అలా జరుపుకుంటూ ఉంటే బాగుంటుంది. తర్వాత మీ పిల్లలకు కూడా యోగాలు ఇవన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఫస్ట్ చిన్న పిల్లలకు మెడిటేషను, తర్వాత యోగా, అలా 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు పెంచుకుంటూ పోతే వాళ్ళు చదివే చదువులోను తర్వాత అన్ని దానిలలో కూడా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పలకటం రాదు. ఇప్పుడు మీరు ఒడిస్సా, బెంగాల్ పోతే ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మం ఎవరు నాకు చెప్పలా. సరే, నేనే బాగా విచారించి ఒక చిన్న కంక్లూషన్కి వచ్చి మా వాళ్ళందరి గ్రూప్లో పెట్టినా. అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా, అవకాశం వచ్చింది కాబట్టి. సనాతన ధర్మం అంటే వేదములు ఏం చెప్తున్నాయో దాన్ని పాటించడం. వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదము హరి ఓం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కడప నగరం కోఆపరేటివ్ కాలనీ బస్తీ అనగా ఇక్కడ శ్రీ పుత్తా బాలిరెడ్డి గారి ఒకప్పటి హాస్పిటల్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం జరగటం జరిగింది. ఈ హిందూ సమ్మేళనంలో గత 100 సంవత్సరాల్లో ఏ విధంగా హిందువుల్ని సంఘటితం చేయటం జరిగింది, ఎటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా జరుపుకోవటం జరిగింది, మన హిందూ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావటం కానివ్వండి, 500 సంవత్సరాలుగా మనం పరితపిస్తున్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం కానివ్వండి, ఈ విధంగా మన జాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి అనేక సేవలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని తదనంతరం ఇక్కడి నుండి మన యొక్క బాధ్యత ఏంటి అనేటువంటి పంచ పరివర్తనలో 5 విషయాల్లో మనలో పరివర్తన రావాలి. ముఖ్యంగా మన సమాజంలో ఒక సామాజిక సమరసత కావాలి. ఎటువంటి విభేదాలు లేకుండా, కులాలు వర్గాలు అనేటువంటి భేదాలు లేకుండా హిందువులు సంఘటితం అవ్వాలి.
అదేవిధంగా మనము మన ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఈ భారతదేశం యొక్క వస్తువులను ఉపయోగించాలి. మన యొక్క వాతావరణాన్ని అంత అవుతుంది. బహుశా ఒక 30-40 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఈ హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి జనాభా తగ్గిపోతుందనేటువంటి ఆందోళనతోటి హిందూ బంధువులందరూ కూడా మన హైందవ సమాజాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలమైన శక్తిగా ఎదిగి ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని హిందూ సమాజం గుర్తించాలి. హిందూ సమ్మేళనంలో పలువురు ప్రముఖుల పిలుపు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రతినిధులపై దుష్ప్రచారం తగదు. టీడీపీ నేతల తీరును తప్పుపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. బీసీ సంఘాలు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కష్టతరం కాదు. క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకుల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.